హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే రెండు కలిపి తీసానండి. ఎందుకంటే నాకు వీడియో తీయడానికి అసలు కుదరలేదు, బ్లౌజులు ఉండేసరికి అప్లోడ్ చేయడానికి కూడా కుదరలేదు. అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి. నేనైతే సుక్కకూర పప్పు అయితే చేశాను. ఫాస్ట్గా అయిపోద్దని పప్పు అయితే, ఎందుకంటే నాకు బ్లౌజులు ఉన్నాయి కదా, అందులో నేను ఊరికైతే వెళ్ళాలి, ఫంక్షన్ అయితే ఒకటి ఉంది. అందుకని చెప్పేసి ఉదయాన్నే నేను వంట అయితే చేసేసి పిల్లల్ని అయితే పంపించాను. అంటే నేను తీసుకెళ్ళలేదు, ఈరోజు మా ఆయన తీసుకెళ్ళాడు. ఇంకా ఫ్రైడే రోజు వాళ్ళని పంపించాక టైం అయితే 8 అవుతుంది. కాకపోతే ఆ రోజు కొంచెం చల్లగా ఉండేసరికి పొద్దున్నేలాగా అనిపించింది. ఇంకా వాళ్ళు వెళ్ళాక నేనైతే బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేద్దామని మిషన్ అయితే ఎక్కాను. ఉదయాన్నే 8ంటికి ఎక్కాను. ఆల్రెడీ ఈ 5 బ్లౌజుల్లో ఒక బ్లౌజ్ అయితే కుట్టేశాను ఫ్రెండ్స్. ఈ 4 అయితే ఉన్నాయి. ఒకటి కుట్టి తిని మళ్ళీ మిగిలిన కుట్టొచ్చులని చెప్పేసి ఎక్కాను. ఒకటైతే కుట్టి దిగి నిజంగానే అన్నం తినేసి మధ్యాహ్నానికైతే మొత్తం పూర్తి చేశాను. ఇంకా పూర్తి చేసి అంటే బ్లౌజులన్నీ కుట్టేశాక నేను హెమ్మింగ్కి ఇచ్చాను. హెమ్మింగ్ అయ్యి చేసి అమ్మాయి తెచ్చేసరికి సాయంత్రం అయితే అయిపోయింది. నాకు కూడా ఒక డ్రెస్ కుట్టుకుందామని, మన ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే నేనైతే కొత్త డ్రెస్ ఒకటైతే కుట్టుకుంటాను. డ్రెస్ అన్న కుట్టుకుంటాను, లేదంటే చీరను తెచ్చుకుంటాను. కాకపోతే తెచ్చుకునే టైం కూడా లేదు బయటికి వెళ్ళి. అందుకని ఆల్రెడీ నా కాడ ఉన్న చీరను అయితే నేను లాంగ్ ఫ్రాక్ లాగా అయితే కుట్టుకున్నాను. ఇవి చూడండి, హెమ్మింగ్ అన్నీ చేసి వచ్చేసరికి సాయంత్రం అయితే అయింది. మొత్తం 4 అయితే హెమ్మింగ్ చేసింది, ఇంకొకదానికైతే హెమ్మింగ్ చేయలేదు. ఇంకా అవన్నీ చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను సాయంత్రమే, శుక్రవారం రోజు సాయంత్రమే. ఇంకా శనివారం రోజు అయితే నా డ్రెస్ అయితే కుట్టుకోవాలని చెప్పాను కదా, లాంగ్ ఫ్రాక్ అవి అయితే కుట్టుకున్నాను నేను. దాని తోడు గోరింటాకు పెట్టుకుందామని గోరింటాకు తెచ్చుకున్నాను. రుబ్బుకొని పెట్టుకున్నా బాగుండేది, మామూలుగా ఆకులాగా పెట్టుకుంటే బాగుండిద్ది అని చెప్తే పెట్టుకున్నాను. టైం వేస్ట్ అయింది, నిజంగా నాకైతే పండలేదు. దాని తోడు అవి వాడిపోవడానికి కూడా చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. నిజంగా మనం గోరింటాకు ఈ లోపు అయితే రుబ్బుకొని పెట్టుకోవచ్చు. దాని బదులు బెల్లం పాకం, అంటే మనం గ్యాస్ మీద మనం ఒక బౌల్లో ఏదైనా గిన్నెలో, మన పనికిరాని గిన్నెలో బెల్లం వేసి మధ్యలో గిన్నె పెట్టి పైన నీల చెంబు కానీ పెట్టుకుంటే నిజంగా ఆవిరికి వచ్చే నీళ్ళతోటి బెల్లం పాకలా పెట్టుకుంటే అప్పటికప్పుడు నిజంగా చాలా బాగుండేది. నాకైతే కుదరక నేను గోరంటాకు ట్రై చేశాను, అది కూడా సెట్ కాలేదు. ఇంకా ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి నేను ఇంకేం ట్రై చేయలేదు. ఇంకా శనివారం రోజు సాయంత్రం అండి ఇది. ఇంకా రెడీ అయిపోయి నేను ఇంకా డ్రెస్ అయితే కుట్టుకున్నాను. దాని కటింగ్ స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ, అంటే అలాంటి మోడల్ పెట్టాను ఆల్రెడీ. అందుకని ఇదైతే కటింగ్ చేసి స్టిచ్చింగ్ వీడియో తీయలేదండి. అందుకని చెప్పేసి పెట్టలేదు వీడియో అయితే. నేను నా డ్రెస్కి చున్నీ మ్యాచింగ్ అయితే దొరికేసరికి నిజంగా లేట్ అయింది. ఇంకా మేము 5ంటికి అయితే బయలుదేరాము. నాకు బస్ దొరికి నేను బస్ ఎక్కేసరికి 6 అయితే అయింది. వినుకొండ చేరేసరికి నిజంగా నాకైతే 8 అయితే అయింది. పిల్లోడిని అయితే తీసుకెళ్తున్నాను, అమ్మాయి రానుంది. సర్లే అని చెప్పేసి నేను తీసుకెళ్ళలేదు, ఇంటికాడ వదిలిపెట్టేసి వెళ్ళాను. ఇంకా వాళ్ళే ఇంటికాడ ఉన్నారు. మేమైతే బస్సు ఎక్కి దిగేసరికి 8 అయిందని చెప్పానా, మా వాడు చూడండి ఈడే తీస్తుంటే చేతులు అడ్డం పెట్టాడు, పెద్ద ఓవర్ యాక్షన్. తర్వాత మేము వినుకొండ చేరేసరికి మా బావ అయితే రెడీగా ఉన్నాడండి. ఆ రోజు శనివారం కదా, ఇంకా నేను మళ్ళీ అన్నం అయితే తిన్నాను కదా, అందుకని టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి హోటల్కి అయితే వెళ్ళి టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. నిజంగా ఒక్క చపాతి 50 రూపాయలు తీసుకున్నారు. గుంటూరులోనే బెటర్ నిజంగా. ఒక్క చపాతి 50 తీసుకున్నారు. సర్లే ఇంకా తప్పేది ఏముందని చెప్పేసి ఒక చపాతి తిన్నాను. వాడికైతే దోశ ఆర్డర్ ఇచ్చాను. దోశకి మాత్రం చట్నీ కలర్ఫుల్గా, చట్నీ పైన తిరుమతి గింజలు అయితే కలిపిచ్చారు. వాడికైతే బాగా నచ్చిందంట. ఇంకా అక్కడ టిఫిన్ చేసి అక్కడి నుంచి అయితే కొండగూరయ్య స్వామి తిరణాలకైతే వచ్చాము. చూడండి, అక్కడైతే మెట్లు ఎక్కి పైకి వెళ్తే పైన ఉంటాడు కొండగూరయ్య. నిజంగా బాగా మహిమగల స్వామి అంట. నేను పెళ్లి కాకముందు మా అక్క వాళ్ళతో పాటు 2 సార్లు వచ్చాను. పెళ్ళైనాక పోయిన సంవత్సరం ఒకసారి వెళ్ళాను, మా బావ వాళ్ళ పిల్లల పుట్టింటికలు అయితే. ఇది రెండోసారి పెళ్ళైనాకైతే. నేను మొత్తం 4 సార్లు వెళ్ళా, కానీ నేను ఎప్పుడు ఏం మొక్కోలేదండి స్వామిని, నాకు ఇది కావాలి అది కావాలని. కానీ ఈసారి అయితే నేను బాగా గట్టిగా ఒకటి కోరుకొని వచ్చాను. అది కానీ నెరవేరితే ఏంటనేది నేను చెప్తాను. అది నెరవేరినాక మళ్ళీ కొండగూర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వీడియోలో చెప్తానండి నేను ఏం కోరుకున్నాను అనేది. కోరిక నెరవేరితేనే, లేకపోతే లేదు. నేనైతే ఇంకా దేవుడికి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. పైకి అయితే వెళ్ళలేదు ఆ టైంలో, ఇంకేం వెళ్తాంలే అని చెప్పేసి. ప్రభలు అయితే మొత్తం 7 ప్రభలు అయితే కట్టారు. 6 అయితే మామూలు ప్రభలు, ఒకటైతే చిన్న ప్రభ కట్టారు, అంటే కోలను వేసేవాళ్ళు. నేనైతే ఫస్ట్ జనసేన ప్రభ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడైతే డ్యాన్సులు భలే వేస్తున్నారు. అందులో మన పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని చెప్పేసి నేను జనసేన ప్రభ దగ్గరికి అయితే వెళ్ళాను. పార్టీ అని కాదండి, నిజంగా నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అందుకని
అందుకని అక్కడికి వెళ్ళి వీడియో తీసుకున్నాను. అన్ని ప్రభల దగ్గరికి వెళ్ళి అయితే వీడియోలు తీశాను. అంత లెక్క బాగా డ్యాన్స్లు వేస్తున్నారు బాగా. కానీ పవన్ కళ్యాణ్ ప్రభ దగ్గర అయితే మాత్రం చూడండి, కుర్ర బ్యాచ్ అయితే ఎదురుగా నిలబడి తెగేస్తున్నారు. కొంచెం చూడటానికి ఇంట్రెస్ట్గా అనిపించింది, ఎంజాయ్మెంట్గా ఉండిద్ది కదా అలా డ్యాన్స్లు వేస్తుంటే. అందుకని అక్కడ నిలబడి కాసేపు చూసాము. తర్వాత అన్ని ప్రభల దగ్గరికి చూసుకుంటూ వెళ్ళాము. అన్ని ప్రభలు అయితే చూడాలి కదా, ఎందుకంటే మనం వెళ్ళాము ఒక్కో ప్రభ దగ్గర 10 నిమిషాలు చూసుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే అన్ని ఛానల్లో కట్టారు వరుసగా. చూడండి, ఒకసాట 4 కట్టారు, ఒకసాట 2 కట్టారు. అలా అన్ని చూసుకుంటూ అన్ని ప్రభలు చూసుకుంటూ వెళ్ళాము. అండ్ అస్సలు నిజంగా ఆ సౌండ్కి అయితే చెవులు మామూలుగా నొప్పిపట్టు, నిజంగా అసలు ఏమి వినపడదు కాసేపు. అందుకని మా అక్క దూది కూడా తెచ్చింది. ఆ దూది పెట్టుకుని అన్ని ప్రభలు తిరుక్కుంటూ వచ్చాము. మా వాడు ఒక బొమ్మ కావాలన్నాడు. అందుకని చెప్పేసి ఆ బొమ్మ అడిగితే ఆ బొమ్మ నాకైతే అర్థం కాలేదు, ఆయనే చెప్పమన్నాను. ఆయన చెవిలో ఏదో చెప్పాడు. ఆయన అక్కడ ఉంటుంది చూడండి అని చెప్పేసరికి అక్కడికి వెళ్ళి మా అక్క చూసింది. కానీ ఎన్ని బొమ్మలు చూపించిందో, ఇది కొనుక్కోరా అది కొనుక్కోరా అని. కానీ కాదు, వాడికి అదే కావాలంట. మా అక్క అయితే ఇది నచ్చినట్టుంది. మా అక్క పాపం అది తీసుకోవాలని చూసింది పాపం వాడికి. కానీ వాడైతే వద్దన్నాడు. అది ఇంట్లో తగిలించుకునేది అక్క అని చెప్పాను. కాకపోతే కీసైన ఇట్లా తిప్పి చూస్తానని చెప్పి తిప్పింది ఎట్టకేలకి. చాలా పోరకాడింది, కుదరలేదు. మళ్ళీ తిప్పింది, తిరిగింది. ఫైనల్గా అయితే తీసుకోమనింది. వాడైతే అది వద్దని ఏదో చూపించాడు. అది అడిగితే అది 150 చెప్పిందామా. మా అక్క 100కి అడిగింది. 100కి ఇవ్వనంటే సరేలే నీ షాప్ కాదా, ఇంకో షాపులు లేవా అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి ఇంకో షాప్కి అయితే వెళ్ళాము. నిజంగా అది 100 కూడా చేయదండి. కానీ ఏం చేస్తాం, తిరణాలకి వెళ్ళినప్పుడు మా వాడైతే అదే కావాలనేసరికి ఇప్పియాల్సి వచ్చింది. ఇంకో షాప్కి వెళ్ళాం కదా, అక్కడ ఏ వస్తువైనా 100 రూపాయలు అని చెప్పారు. అందుకని చెప్పి మా అక్క అక్కడికి తీసుకెళ్ళింది. మా వాడు అడిగింది లైటర్ అండి. ఎన్ని బొమ్మలు ఉన్నాయో కానీ వాడికి ఆ లైటరే కావాలంట. మా అక్క అది తీసుకోరు ఇది తీసుకోరని బతిలాడినా కానీ అవేం తీసుకోలేదు. సరేలే వాడికి నచ్చిందని చెప్పేసి ఒక లైటర్ అయితే ఇప్పించింది మా అక్క. అదైతే 100 చెప్పారు. ఇంటికి వచ్చి నాకు చూసుకుంటే లైటర్ ఎలగలేదండి. మేము అక్కడే చూసుకుంటే బాగుండేది, చూసుకోలేదు. ఇంకా హడావిడిలో ఇంకా వాడి ఇంటికి వచ్చినాక గోల అయితే అది ఎలగలేదు, మీరు సరిగా ఇప్పిలేదని. ఇప్పించి 100 రూపాయలు పెట్టి ఇప్పించినా కూడా వాడికైతే ఆనందం లేదు. మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఆ హడావిడిలో మనమైతే వాటిని చూడలేదు. అదే ఇక్కడ దొరికేది, ఏ బొమ్మ తీసుకోమన్నా తీసుకోకుండా ఆ బొమ్మ తీసుకొని పైగా మమ్మల్నే వాడు ఇంటికి వచ్చాక మమ్మల్ని అంటుండు. అటుండిద్ది వాడితోటి. ఇంకా మా అక్క అక్కడి నుంచి వస్తుంటే మా అన్ని తీసుకొని అక్కడి నుంచి వస్తుంటే మాకైతే వీళ్ళు కనిపించారు. వాళ్ళు దీవిస్తే మంచిదంట, అందుకని చెప్పేసి మా అక్క వాళ్ళకి డబ్బులు ఇచ్చి మా అబ్బాయిని దీవించమంది. నిజంగా మా అక్క ఇట్టాటి బాగా నమ్మిద్ది ఫ్రెండ్స్. అందుకని నేను కూడా నమ్ముతాను. అంటే వాళ్ళు చేసేయని మంచిదే కదా అని చెప్పేసి నేను కూడా నమ్ముతాను. అక్కడి నుంచి చెరుకుల దగ్గరికి అయితే వెళ్ళాము. చెరుకులు అయితే 4 తీసుకుంది. ఎందుకు అక్క నాకు వద్దులు అన్నా కానీ నువ్వు తినపోతే వెళ్ళి పిల్లలు తింటారు తీసుకెళ్ళని, నాకు 2 మా అక్కకు 2 అని చెప్పి 4 అయితే తీసుకుంది. వాటిని పొడవుగానే కట్టించుకుంది అనమాట. చిన్న ముక్కలు కట్టిస్తే మోయటానికి బరువుగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇంటికి వచ్చాక నేను చిన్నవి చేస్తాలే అని చెప్పేసి పెద్దవి తీసేసుకుంది. ఇంకా వాటిని చూడండి, మా అక్క భుజం మీద పెట్టుకొని ఇంటికైతే తీసుకొస్తుంది. మా అక్క బాగా ఇష్టం అండి చెరుకులు ఇలాంటివన్నీ అయితే బాగా తినిద్ది. ఇంకా పిల్లలు కూడా తింటారులే అని చెప్పేసి తీసుకుంది. చూడండి, పక్కన అన్ని చెరుకులే భలే బాగున్నాయి. తిరణాలకు వస్తే ఫేమస్ చెరుకులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మేము చిన్నపిల్లలు అప్పుడైతే మా నాన్న వాళ్ళు తిరణాలకు వెళ్తే పెద్ద పెద్ద కట్ట తీసుకొచ్చేవాళ్ళు చెరుకులు. అవి ఏరో వాళ్ళు ఎవరు వెళ్తున్నా కానీ తెచ్చేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా సత్రంలోకి వచ్చాము. అది మా సత్రం అండి, మా ఊరు వాళ్ళది. అంటే ముక్కెరపాడు వాళ్ళ సత్రం అండి. మా అక్క వాళ్ళ ఊరికి ముక్కెరపాడికి అంత గంట కూడా ప్రయాణం ఉండదు. అందుకని అక్క వాళ్ళందరూ ట్రాక్టర్లు ఆటోలు ఇలా పెట్టుకొని అయితే వస్తారు. నాకు కూడా ఒక ఇష్టం అండి ఇలా ట్రాక్టర్లు ఆటోలు వెళ్ళటం. కానీ మనకు అవకాశం లేదు గుంటూరులో అలా వెళ్ళడానికి ఎక్కడ. ఇంకా తప్పదు, మనం ఏదైనా ఆటోలో పెట్టుకొని వెళ్ళటమే. కానీ నాకు బాగా ఇష్టం. నేను కూడా మళ్ళీ ఆటోలో వస్తాలే బావ బండి మీద ఎందుకు అని చెప్పేసి మేమైతే ఆటో ఎక్కాము. మా అక్క వాళ్ళు కూడా అందరూ ఎక్కుతునేసరికి నేను కూడా ఎక్కాను అదే ఆటో. నిజంగా నాకు బాగా ఇష్టం అండి ఇలాంటివి, భలే సరదాగా ఉంటాయి ఇలా ఆటో ఎక్కి వెళ్ళటం అయితే. అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పేసి నేనైతే ఎక్కాను. మా అక్క అయితే నేను ఎక్కి మొగదాలు కూర్చుంటాను అంటే అస్సలు ఒప్పుకోలేదు. నేనైనా ఎక్కి మొగదాలు కూర్చున్నాను. వద్దు లోపలికి రా అని చెప్పేసి బలవంతంగా లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే మనకు అలవాట్లేదు కదా చివరి కూర్చొని అలా వెళ్ళటం, ఎందుకు రిస్క్ ఎందుకు అని చెప్పేసింది. సర్లే ఎందుకు అని చెప్పేసి మా అక్క మా వదిన వాళ్ళందరూ వద్దమ్మ చివరిని ఎందుకు అనేసరికి అక్కడి నుంచి అయితే నేను లోపలికైతే వెళ్ళాను. కూర్చోకుండా నిలబడి అయితే ప్రయాణం చేయాలి. ఎందుకంటే కూర్చుంటే అందరు సరిపోరు కదా, అందుకని చెప్పేసి అందరైతే నిలబడి
ఇంకా అందరం అయితే బయలుదేరాం అక్కడి నుంచి నిలబడి ఆటోలో. చూడండి వరుసగా అందరూ అయితే నిలబడ్డారు. మధ్యలో ఒక తాడు కూడా కట్టారు. అటు పక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు అయితే ఏమో ఆటోని పట్టుకున్నారు. మధ్యలో నిలబడ్డ వాళ్ళు అయితే తాడు పట్టుకొని నిలబడ్డారు. కూర్చుంటే కుదరదులే అని అందుకని చెప్పేసి ఇంక అందరం అయితే బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 2:30 అయితే అయింది టైము. ఇంకా మేమైతే ఇంటికి వచ్చి పడుకున్నాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.